హైదరాబాద్లో అడుగుపెట్టేలా చేశారు. ఆ పునాదుల మీద ఈవేళ హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో సాఫ్ట్వేర్ రంగంలో మహావృక్షమై ఎలా ఎదిగిందో, ఒక సైబరాబాద్, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ వంటి శాఖోపశాఖలుగా ఎలా విశ్వరూపం ధరించిందో చూస్తున్నాం మనం. ఎన్నో లక్షల మంది జీవనోపాధికి వేదికగా నిలిచింది. ఇదంతా చరిత్ర. దీనికి వర్తమానమే ప్రత్యక్ష సాక్షి. అలా తను ఊహించి, తను స్వప్నించి, తను కని పెంచిన హైదరాబాద్ బిడ్డతో ఇప్పుడు ఆ అమరావతి పోటీ పడుతోంది. ఆ నగరంతో తాను నిర్మించిన, తాను సృష్టించిన, తాను పెట్టుబడులు ఆకర్షించిన, అందరినీ అడిగి అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సదస్సుల్లో తిరిగి హైదరాబాద్కు పెట్టుబడులు పెట్టమని చెప్పి తాను